హాయ్ అందరికీ. ఈరోజు మనం టీ టైమ్ స్నాక్ రెడీ చేయబోతున్నాం. అదే సమోసా. మైదా లేకుండా చేద్దాం రండి. ఈ ప్రాసెస్ ఎలాగో చూపిస్తా. ముందుగా సమోసాకి సరిపడా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి మనం చేసే సమోసాకి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కట్ చేసాను. ఒక కాటన్ క్లాత్ వేసుకుని దీని మీద వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు. వీటిని ఇలా పలచగా పరుచుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా గంట పాటు పక్కన పెట్టేద్దాం. ముందుగా పళ్ళులో పిండి కలుపుకుందాం. గోధుమ పిండి కప్పున్నర వేసాను నేను. అందులోనే కొద్దిగా సాల్ట్. ఇది మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకుందాం. ఇందులోనే వాటర్ గోరువెచ్చగా చేశాను. వీటిని కూడా వేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకుందాం. ఇది చపాతీ పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. అలా అని మరీ మెత్తగా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పిండి మనం ఎంత ఎక్కువసేపు కలిపితే అంత మెత్తగా వస్తుంది. ఇది 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒకసారి తీసుకుని కలుపుకుందాం. ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది పిండి. మన వీటిని ఈ సైజులో బాల్స్లో రౌండ్గా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మొత్తం అన్నీ చేసేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. మనం చేసేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని చేసుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుంది. కొద్దిగా పిండి చల్లుకుని దీన్ని చపాతీలో ఒత్తుకుందాం. మరి పలచగా కాదు, దలసరిగా చేసుకోవాలి ఇవి. ఇలా ఈ మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకదాని మీద ఒకటి 3 చొప్పున నేను పేర్చుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత మనం పలచగా చేసుకోవాలి ఈసారి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా పెనం పెట్టుకుని వాటి మీద వేయించుకుందాం. వీటిని లైట్గా వేగితే సరిపోతుంది. మరి కలర్ చేంజ్ అయ్యే వరకు అక్కర్లేదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకుందాం. సమోసాకి సరిపడా ఉంటుంది. ఈ షీట్స్ విడిగా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఆరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఆరబెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒక బౌల్లో వేసేసుకుందాం. చూసారా, ముక్కలన్నీ పొడి పొడిగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే సరిపడా కారం వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా మసాలా పౌడర్, అలా కొద్దిగా నిమ్మరసం. ఇది ఆప్షనల్ మాత్రమే. మొత్తం ముక్కలు పెట్టేలా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లో 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకుని వాటర్ వేసుకుని పేస్ట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకుందాం. సమోసా సీడ్స్ ఉన్నాయి కదా, అవి కోన్ షేప్లో మడత పెట్టుకుందాం. ఈ పేస్ట్ని కొద్దిగా రాసుకుందాం ఇలా లేయర్కి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి పెట్టేసుకుని ఇప్పుడు ఇలా పెట్టుకుని మడత పెట్టేసుకోవడం సమోసా రెడీ అయిపోయింది. చూసారా, మొత్తం అన్నీ కూడా ఇలా చేసేసుకుందాం. ఇవన్నీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని 5 నిమిషాలు పక్కన పెడదాం. ఈలోపు మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసా వేసుకుని ఇలా వేయించేసుకోవడమే. మంటను మీడియంలో పెట్టుకున్నాను, ఎక్కువ పెడితే మాడిపోతాయి.
మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా వేయితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా, ఇలా తీసేసుకోవడమే. మిగిలిన ఎడ్జెస్ కట్ చేసాం కదా, అవి కూడా వేసుకుని వేయించేసుకోవడమే. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, మనం మైదా లేకుండా సమోసా రెడీ చేసేసాం. మైదాతో సమోసా తినటం భయం పడదు కదా మైదా పిండి. ఈసారి ధైర్యంగా గోధుమ పిండితో చేసుకుని కూడా మనం తినచ్చు. చాలా ఈజీగా ఆనియన్ సమోసా రెడీ అయిపోద్ది ఇలా చేసుకుంటే. మీరు ట్రై చేయండి.